Hi viewers, welcome to IVCCSEAP. ప్రీవియస్ వీడియోలో డాస్ యొక్క ఇంటర్నల్ కమాండ్స్ గురించి మనము డిస్కస్ చేసామండి. వాట్ ఈజ్ అన్ ఆపరేటింగ్ సిస్టమ్ అంటే ఏంటి, అదేవిధంగా ఆపరేటింగ్ సిస్టంలో ఎన్ని రకాలు ఉన్నాయి, బేస్డ్ ఆన్ ఇంటర్ఫేస్ బేస్ చేసుకుని ఎన్ని రకాలు ఉన్నాయి అనేది మనము డీటెయిల్గా డిస్కస్ చేసామండి. ఇంటర్నల్ కమాండ్స్ అండ్ ఎక్స్టర్నల్ కమాండ్స్ అనేసి. ఓకే, ఇంటర్నల్ కమాండ్స్ అనేవి మనం ఏమున్నాయి, ఎలాగా అవి ఎగ్జిక్యూట్ చేయాలనేది ప్రీవియస్ వీడియోలో మనము డిస్కస్ చేసాం. ఓకే, ఇన్ దిస్ వీడియో వీ కెన్ డిస్కస్ అబౌట్ how can we use external commands of DOS prompt, DOS operating system లో మనం external commands ని ఎలా ఉపయోగించాలి అనేది మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఫర్ మోర్ ఇక్కడ ఏంటంటే అండి, మనము ఇక్కడ మనకు FDISK, CHKDSK చాలా మనకు కమాండ్స్ ఉన్నాయండి మనకు ఫర్ ఎక్స్టర్నల్ కమాండ్స్. బట్ అయితే ఏంటంటే మనము ఈ జాగ్రత్తగా మనము ఉపయోగించాలి, లేకపోతే కంప్యూటర్ కరప్ట్ అయ్యే అవకాశం ఉంది. సో ఇక్కడ మనము ఫార్మాట్ అనే ఒక కమాండ్ ని ఎక్కువగా మనం డిస్కస్ చేస్తాము. ఫార్మాట్, హౌ టు ఫార్మాట్ ఏ డిస్క్ ఆర్ డ్రైవ్ అనేది మనం ఎలాగా అనేది మనం ఈ వీడియోలో చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ టు IVCCSEAP అండి. సో లెట్ us స్టార్ట్ ద యాక్చువల్ సెషన్. DOS ఎక్స్టర్నల్ కమాండ్స్. ఎక్స్టర్నల్ కమాండ్స్ ఇన్ DOS అంటే ఇక్కడే మనం ఎక్స్టర్నల్ గా మనకు మన USB పోర్ట్స్ కావచ్చు, USB పోర్ట్స్ ద్వారా మనము కంప్యూటర్ కి అటాచ్ చేసినటువంటి పెరిఫరల్స్ ఏవైనా సరే కంప్యూటర్ పార్ట్స్ మీద ఈ యొక్క కమాండ్స్ అనేవి వర్క్ అవుతాయండి. సో మనం ఏదైనా డిస్క్ పార్టిషన్ చేయొచ్చు. పార్టిషన్ చేయడం కూడా వన్ ఆఫ్ ద ఎక్స్టర్నల్ కమాండ్. డిస్క్ పార్టిషన్, చెక్ డిస్క్. అదేవిధంగా మనము ఏవైనా డిస్క్ ఫార్మాట్ చేయాలి. సో ఫార్మాట్ ఇస్ ద కమాండ్. సో ఆ విధంగా మనకు FU ట్రీ అనేది ఒక కమాండ్. ఏమున్నాయి అనేది ఎక్స్టర్నల్ కమాండ్స్ ఈ వీడియోలో మనం చూద్దాం. మనం బాగా తరచుగా ఎక్కువగా ఉపయోగించేటువంటి కమాండ్స్. తర్వాత ఈ యొక్క మనం ఏదైనా ఏ కమాండ్ గురించి అయినా మీరు హెల్ప్ అనేది మనం తెలుసుకోవచ్చు అండి. హెల్ప్ ద్వారా కూడా తెలుసుకోవచ్చు ఎలా ఉపయోగించాలి అని. సో సింపుల్ గా DOS ప్రాంప్ట్ ఓపెన్ చేసి అందులో మీరు హెల్ప్ అని టైప్ చేసినట్లయితే మీకు ఈ కమాండ్స్ అన్ని కూడా ఎలా ఉపయోగించాలి అని ఒక డాక్యుమెంట్ లాగా అక్కడ ఓపెన్ అవుతుంది. సో అది మీరు ఆ విధంగా మీరు ఆ కమాండ్స్ కూడా తెలుసుకోవచ్చు. DOS లో మనం ఉన్నటువంటి కమాండ్స్ ఎలా ఉపయోగించాలి అనేది మనం ఈజీగా తెలుసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు మనం ఆ యొక్క ఎక్స్టర్నల్ కమాండ్స్ ఏమేమి ఉన్నాయో మనం చూద్దాం. ఫస్ట్ వన్ ఫార్మాట్ అనే కమాండ్. సెకండ్ వన్ FDISK, ఫార్మాట్ డిస్క్. థర్డ్ వన్ CHKDSK, చెక్ డిస్క్. ఫోర్త్ వన్ ట్రీ. ఇవన్నీ కేవలం లర్నింగ్ పర్పస్ మాత్రమే అండి. ఇన్ డెప్త్ గా మనం ఉపయోగించడానికి అయితే మనకు ఇవి కాకుండా మనం వేరే ఉపయోగించాలి. సో లర్నింగ్ పర్పస్ మనకు ముఖ్యంగా ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ చదువుతున్నటువంటి స్టూడెంట్స్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ కోర్స్ చదువుతున్న పిల్లలకి ఇవి ఉపయోగపడతాయి. అదేవిధంగా జనరల్ గా బేసిక్స్ అయినా కంప్యూటర్ గురించి బేసిక్స్ తెలుసుకోవాలి అన్న ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క కమాండ్స్ అనేవి ఉపయోగపడతాయి. సో ఇది మనకు చెక్ డిస్క్, FDISK, ఫార్మాట్ అనే కమాండ్స్ అనేవి మనం తరచుగా ఉపయోగిస్తూ ఉంటాం. సో ఎప్పుడైనా మనకు ఫర్ ఎగ్జాంపుల్ మెమొరీ కావచ్చు, మెమొరీ కార్డు లేదా పెన్ డ్రైవ్, మనం ఉపయోగించేటువంటి పెన్ డ్రైవ్ డేటా మొత్తాన్ని ఎరేజ్ చేయడాన్నే మనం ఏమంటామంటే ఫార్మాట్ అంటామండి. ఫార్మాట్. సో అది మనం కమాండ్ ప్రాంప్ట్ లో ఎలాగా చేయొచ్చు అనేది మనం ఈ యొక్క వీడియోలో చూద్దాం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని యొక్క సింటాక్స్ అది మనం ఇద్దాం. ఫార్మాట్ యొక్క సింటాక్స్, అందులో ఏమేమి అట్రిబ్యూట్స్ మనం ఇవ్వాల్సి ఉంటుంది వాటి యొక్క వివరణ అనేది మనం చూద్దాం. ఇక్కడ ఇది కేస్ సెన్సిటివ్ అండి. మనకి ఏ లెటర్స్ అయినా ఇక్కడ తీసుకోవచ్చు, నో ప్రాబ్లం, ఇట్ విల్ బి సపోర్టెడ్ అనమాట. సో ఫార్మాట్ అనేది ఎలాగా మనకి ఇక్కడ వర్క్ అవుతుందో చూద్దాం. ఫార్మాట్ అని కంపల్సరీగా మనం ఇక్కడ కమాండ్ ఇవ్వాలి. ఫార్మాట్ అని కమాండ్ ఇచ్చిన తర్వాత డ్రైవ్ నేమ్, ఏ డ్రైవ్ అయితే ఆ డ్రైవ్ మనం ఆల్రెడీ చెప్పామంటే CDGF అనేది ఉంటాయి. తర్వాత మనం పెన్ డ్రైవ్ తగిలించినట్లయితే ఇంకొక అనదర్ నేమ్ G అని కానీ H అని కానీ చూపిస్తుంది. సో అవి ఎలాగా మనము ఫార్మాట్ చేయాలి అనేది మనం ఇక్కడ చూద్దాం. సో అక్కడ ఏ డ్రైవ్ అయితే మనం ఫార్మాట్ చేస్తున్నాం ఆ డ్రైవ్ అనేది అక్కడ ఇవ్వాలి. సో కోలన్ బ్రాకెట్ బిగిన్. మనకు ఫార్మాట్ లో రెండు ఫార్మాట్స్ ఉంటాయండి. క్విక్ ఫార్మాట్, అదేవిధంగా మనకు నార్మల్ ఫార్మాట్ రెండు ఉంటాయి. క్విక్ ఫార్మాట్ అంటే తొందరగా స్పీడ్గా అవుతుంది.
నార్మల్ ఫార్మాట్ అంటే టేక్ సమ్ టైం అనమాట, కొద్దిగా టైం తీసుకుని ఫార్మాట్ చేస్తుంది. సో అది క్విక్ ఫార్మాట్ చేయాలంటే మనము క్యూ అనేది ఇక్కడ ఇవ్వాలండి. సో తర్వాత నెక్స్ట్ /c అనేది ఇవ్వాలి. తర్వాత /c ఫర్ కంప్రెషన్ అనమాట. మన యొక్క డిస్క్ ని ఏదైతే మనం ఫార్మాట్ చేస్తున్నాం అది కంప్రెస్ కూడా చేయగలుగుతుంది అనమాట. సో దట్ ఈస్ సి. తర్వాత /x ఫర్ డిస్మౌంటింగ్ ద డిస్క్. ఆల్రెడీ ఇన్ యూజ్ లో ఉందనుకోండి, ఎక్కడైనా మనం పెన్ డ్రైవ్ అటాచ్ చేసి ఓపెన్ చేసి పెట్టున్నాము, అది ఆటోమేటిక్ గా క్లోజ్ అయిపోయి ఫార్మాట్ అవ్వాలన్నమాట. సో అది ఆ విధంగా ఆటోమేటిక్ గా క్లోజ్ అయ్యి ఫార్మాట్ అవ్వడానికి మనం ఎక్స్ అనేది ఒక అట్రిబ్యూట్ అనేది మనం ఇస్తాం. తర్వాతది /fs ఫైల్ సిస్టమ్ మామూలుగా విండోస్ లో 2 రకాలుగా ఉంటుందండి. NTFS అనేసి మనకు ఆ 2 రకాలు ఉంటుంది. సో ఆ 2 రకాల్లో మనం ఎలాంటి ఫైల్ గా అది కన్వర్ట్ చేయాలి, లేకుంటే ఏ ఫైల్ ని మనం ఫార్మాట్ ఎరేజ్ చేయాలి అనేది అక్కడ డిసైడ్ చేస్తాం, NTFS. తర్వాత అది /v ఫర్ లేబుల్ అంటే మన డ్రైవ్ కి నేమ్ ఇవ్వడం అండి, నేమ్. సో అది ఇక్కడ మనము ఇక్కడ 1 by 1 మనం క్యూ అంటే ఏంటి మనం చూద్దాం. క్యూ ఫర్ క్విక్ ఫార్మాట్. C ఫర్ కంప్రెస్ చేయడానికి. అదేవిధంగా X ఫర్ డిస్మౌంటింగ్ ద డ్రైవ్. ఆ ఓపెన్ లో ఉన్న డ్రైవ్ డిస్మౌంట్ అవ్వడానికి X అనేది ఉపయోగిస్తాం. /fs ఫర్ ఫైల్ సిస్టమ్. NTFS కావచ్చు, వేరే ఇతర ఫైల్ కావచ్చు. సో అది FS ఫైల్ సిస్టమ్. తర్వాతది V ఫర్ లేబుల్ నేమ్. ఈ లేబుల్ నేమ్ ద్వారా మనం CDEF అని కాకుండా ఏవైనా నేమ్స్ మనం ఇచ్చుకోవచ్చు అనమాట. సో ఆ విధంగా లేబుల్ నేమ్ ఇవ్వడానికి V అనేది ఉపయోగిస్తాం. దిస్ ఇస్ ద సింటాక్స్ ఆఫ్ ఫార్మాట్ కమాండ్. మిగతా FDISK, CHKDSK, ట్రీ అనేది కొద్దిగా మనకు రిస్క్ తో కూడుకున్నాయి కాబట్టి జస్ట్ మనం ఈ ఫార్మాట్ కమాండ్ అని ఉపయోగించి పెన్ డ్రైవ్స్ ని ఏ విధంగా మనము పెన్ డ్రైవ్ అటాచ్ చేసిన పెన్ డ్రైవ్ ఎక్స్టర్నల్ పరికరాలని ఏ విధంగా ఫార్మాట్ చేయొచ్చు అనేది మనం ఈ వీడియోలో చూద్దాం. ఓకే అండి. మొట్టమొదట మనం కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేయాలి. కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసిన తర్వాత మనకు దిస్ పీసీ లేదా మై కంప్యూటర్ ఓపెన్ చేయండి. పెన్ డ్రైవ్ అనేది ఒక డ్రైవ్ లెటర్ ఇక్కడ మనం గమనించుకోవాలి. సో ఇక్కడ K అనేది తీసుకున్నారు. K పెన్ డ్రైవ్ యొక్క అది K అన్నమాట. సో మనం ఇక్కడ డైరెక్ట్ గా ఇలాగా వచ్చింది, FORMAT ఫార్మాట్ K కోలన్ అంతే అండి. సింపుల్ గా మనం ఈ విధంగా ఇచ్చినా కూడా చాలు. ఇన్సర్ట్ న్యూ డిస్క్ ఫర్ డ్రైవ్ K అండ్ ప్రెస్ ఎంటర్ వెన్ రెడీ. ఆల్రెడీ మనం ఇన్సర్ట్ చేసామండి. సో ఓకే రెడీ అని ఇచ్చామంటే ఈజ్ FAT32 అనేది సిస్టమ్ అది. సో ఇప్పుడు అది 14.6 GB ఉంది దాని యొక్క టోటల్ వాల్యూమ్. ఇప్పుడు అది ఫార్మాట్ అనేది జరుగుతూ ఉంది. మనం ఇక్కడ అట్రిబ్యూట్స్ ఇచ్చినా ఇవ్వకపోయినా ఆటోమేటిక్ గా అది ఇన్బిల్ట్ గా తీసుకుంటుంది అనమాట. సో మనము అన్ని ఇవ్వాల్సిన అవసరం లేదు. జస్ట్ అనే విధంగా ఫార్మాట్ K కోలన్ ఏదైతే మనం డ్రైవ్ నువ్వు చేయాలనుకుంటున్నావో అది మనం ఆ విధంగా చేయొచ్చు అనమాట. సో అది ఇట్స్ టేక్ సమ్ టైం. 14.6 GB ఉంది కాబట్టి నిదానంగా టైం తీసుకుంటుంది. టైం తీసుకుని ఫార్మాట్ అనేది చేస్తుంది అనమాట. 100% ఈ యొక్క ఫార్మాటింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది. సో మనం ఏదైనా ఆ యొక్క మనం ఇనిషియలైజింగ్ ద ఫైల్ అలొకేషన్ టేబుల్ FAT32 అగైన్ ఈ యొక్క ఫైల్ సిస్టమ్ FAT32 అని ఇచ్చింది. నా వాల్యూమ్ లేబుల్ ఏదైనా ఇవ్వచ్చు అండి. సో నా నేమ్ ఇస్తున్నాను, నా పెన్ డ్రైవ్ కాబట్టి పర్సనల్. సో అది నేమ్ ఇచ్చాం. ఫార్మాట్ కంప్లీట్. ఇప్పుడైతే ఈ విధంగా మనకు ఫార్మాట్ ఒక 10 minutes అలాగా తీసుకుంటుందండి. స్లోగా మనకు టోటల్ డేటా అనేది అరేంజ్ చేయబడుతుంది ఫ్రమ్ అవర్ పెన్ డ్రైవ్.
మన అలాగే అదే విధంగా మనం ఏదైనా సరే ఎక్స్టర్నల్ గా అటాచ్ చేసినటువంటి ఏ డ్రైవ్ నైనా సరే మనం ఈజీగా యూజింగ్ ఫార్మాట్ కమాండ్ ద్వారా మనం అందులో ఉన్న డేటాని మనం ఎరేజ్ చేయొచ్చండి. సో దట్ ఈస్ అబౌట్ టుడేస్ వీడియో. దిస్ ఈస్ ద external commands of disk operating system. Thanks for watching అండి. Once again my small request, మీరు ఏదైనా ఇంకా ఏదైనా మోర్ సబ్జెక్ట్ ఏదైనా మీరు తెలుసుకోవాలనుకుంటే మీరు కమెంట్స్ రూపంలో తెలియజేయచ్చు. సో ఆ సబ్జెక్ట్ మీద నేను వీడియో చేయడానికి అయితే ట్రై చేస్తాను. సో దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.